అందరికీ హాయ్. నిన్న రాసిన యూపీఎస్సి 2026 ప్రిలిమ్స్ పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సిశాట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. నాకైతే సి రెండు కూడా సి కేటగిరీ వచ్చాయండి. మొత్తం ఓవరాల్గా అంటే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే డిఫికల్టీ, రెండు పేపర్లో ఉన్నటువంటి డిఫికల్టీ, సబ్జెక్ట్ వైజ్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ నేనైతే 30 years మృణాల్ పటేల్ 15th ఎడిషన్ దిశ పబ్లికేషన్స్. కనీసం నాకైతే 6 నెలలు పట్టిందండి. కనీసం 2-3 టైమ్స్ నేను ప్రాక్టీస్ చేశాను. చూడండి, ఎక్స్ప్రెస్ స్టైల్ సమ్మరీ ఆఫ్ యూపీఎస్సి ప్రిలిమ్స్ 2026 పేపర్ 1 జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్ అండి. సబ్జెక్ట్ వైజ్గా అప్రాక్సిమేట్లీ క్వశ్చన్స్ చూడండి. పాలిటీలో 12 నుంచి 15 క్వశ్చన్స్ ఇచ్చారు. ఎన్విరాన్మెంట్, ఎకాలజీలో 12 నుంచి 15 అండి. తర్వాత హిస్టరీ, అన్సియంట్, మిడివల్, మోడర్న్ 10 to 12 క్వశ్చన్స్ ఇచ్చారు. ఎకానమీ 10 to 12 ఇచ్చారు. జాగ్రఫీ 8 to 10 ఇచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ 8 to 10 ఇచ్చారు. కరెంట్ అఫైర్స్ 8 to 12 ఇచ్చారు. మెయిన్ థీమ్స్ అండి. ఇక్కడ పాలిటీలో చూడండి ఎలా అడిగారు. ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పి అండి. గవర్నర్స్ రోల్ అడిగారు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాగ్, ఎన్హెచ్ఆర్సి, పంచాయతీరాజ్ పైన బిట్లు పడ్డాయి. ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ హాట్స్పాట్, సిఓపి అవుట్కమ్స్, రామ్సార్ సైట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ. మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూసారంటే రామ్సార్ సైట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ మీద రిపీటెడ్ క్వశ్చన్స్ పడుతున్నాయండి. ఈవెన్ నేను చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్, గ్రోక్ ఇవన్నీ కూడా గెస్ చేయమని నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు థీమ్స్ కూడా ఇవే ఇచ్చారు. సో ఈ బిట్సే పడ్డాయి. హిస్టరీకి వచ్చేసరికి బౌద్ధ, జైన, భక్తి, సూఫీ ఇచ్చారు. జైనిజంలో ఉన్నటువంటి 4 ఉన్నాయి కదా అండి, అందులో ఏదని చెప్పేసి అడిగారండి. బుద్ధిజంలో గుహలు ఉంటాయి కదండి, దాని పరంగా ఒక బిట్ అడిగారు. తర్వాత ఎకానమీకి చూస్తే ఇన్ఫ్లేషన్ పైన బిట్ పడింది, ఫిజికల్ డెఫిసిట్ పైన పడింది, యూపీఐ, సిబిడిసి అవే అడుగుతున్నారు కదండి. యూపీఐ యొక్క ఇంపాక్ట్ అండ్ వాటి యొక్క ఫీచర్స్ పరంగా అడిగారు. అగ్రికల్చర్ స్కీమ్స్ అనేటివి ఎలా అంటే ఇది ఏఐ ఇంపాక్ట్ పడుతుంది అని కూడా అడిగారు. మాన్సూన్ మెకానిజం, జాగ్రఫీ, ఏఎల్ నేను లా నేను పైన బిట్ పడింది. ఇండియన్ రివర్స్ అండి, అంటే ఇప్పుడు ఇండస్ రివర్స్లో వాటి యొక్క నేమ్స్ ఉన్నాయి కదా, అంటే లైక్ రవి రివర్ని పురుషార్థిని సంవేదం అంటారు, అదే పడింది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇస్రో మిషన్స్, చంద్రయాన్ 3, ఏఐ, డిఫెన్స్ టెక్నాలజీ పైన బిట్స్ పడ్డాయి. 50% స్టేట్మెంట్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగారండి. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్, అంటే 2-3 స్టేట్మెంట్ చదివితే కానీ ఎలిమిట్ చేయగలుగుతాం, కానీ పెట్టలేమండి. సిశాట్ పేపర్ 2 80 క్వశ్చన్స్, క్వాంట్లో 25 నుంచి 30 క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్లో 20 to 25 క్వశ్చన్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ 20-25. ఇదైతే చాలా లెంతీగా ఉంటుంది. ఎవరైతే కాంపిటీషన్ ఎంజాయ్ చేస్తారో వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. డిసిజన్ మేకింగ్, మిస్లీనియస్ నేను 5 నుంచి 10 అంటే మ్యాక్సిమం నేను చేశానండి. నేనైతే ఇదేంటి మృణాల్ పటేల్ 15th ఎడిషన్ దిశ పబ్లికేషన్స్ ఒక దగ్గర 20 చేశానండి ప్రీవియస్ క్వశ్చన్స్ని. అది నాకు సిశాట్కి అయితే చాలా యూజ్ అయిపోయింది. 20 ప్రీవియస్ క్వశ్చన్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ బ్యాంకు ప్రిపేర్ అయ్యాను. నాకు రీజనింగ్, పజిల్స్ అనేటివి ఈజీగా ఉంటాయి. దాంతో కంపేర్ చాలా ఏమంటారండి ట్రికింగ్నెస్ అయితే తక్కువగా ఉంటుంది. నన్ను అడిగితే ఇది మాత్రం ఎనఫ్ అండి. మీరు ప్రీవియస్ ఒక క్వశ్చన్ చేసినట్లయితే సరిపోతుంది. సో మొత్తం మీద యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 పేపర్ని చాలామంది ఎక్స్పర్ట్స్ అన్ప్రెడిక్టబుల్, లెంతీగా ఫీల్ అయ్యారు.
అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ, అనలిటికల్ థింకింగ్, ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈజీగానే ఫీల్ అవుతారండి. హిస్టరీకి వచ్చేసి అన్సియంట్ హిస్టరీ, బుద్ధిజము, జైనిజము, టెంపుల్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ కల్చర్. హిస్టరీ హిస్టరీ అండ్ ఆర్ట్ కల్చర్ ఈసారి చాలామందికి టఫ్గా అనిపించిందండి. ఎస్పెషల్లీ అన్సియంట్ హిస్టరీ, బుద్ధిజం, జైనిజం, టెంపుల్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ వీటిపైన ఎక్కువ ఫోకస్ కనిపించినట్టు అనిపించింది నాకు. మోడర్న్ హిస్టరీ డైరెక్ట్ డేట్స్ అడగకుండా కాన్సెప్ట్ అడిగాడండి. ఫ్యాక్ట్స్ మెమరైజ్ చేసావా అనే దానికంటే కాన్సెప్ట్ అర్థమైందా అని టెస్ట్ చేసినట్టు అనిపించింది నాకైతే. పాలిటీ సెక్షన్ అయితే లాస్ట్ 2 ఇయర్స్తో పోలిస్తే ఈసారి అయితే ఐ ఫీల్ వెరీ టఫ్ అండి. నేనైతే ఇబ్బంది పడ్డాను. కాన్స్టిట్యూషనల్ అండర్స్టాండింగ్ పైన ఫోకస్ చేశారు. ఎలా అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్, గవర్నెన్స్, పార్లమెంటరీ ప్రొసీజర్, రైట్స్ ఇంటర్ప్రిటేషన్ అలా అడిగారు. ఎకానమీ ఈసారి అప్లికేషన్ బేస్డ్గా ఉంది. ఫోకస్ ఏరియా ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్, ఫిజికల్ పాలసీ, ఎక్స్టర్నల్ సెక్టర్, గవర్నమెంట్ స్కీమ్స్ పైన అడిగారు. డెఫినేషన్స్ కాకుండా ప్రాక్టికల్ అప్లికేషన్స్ అడిగారు. మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అయితే కానీ ఇవి చేయలేరు, వాటికి ఇంటర్లింక్ అడిగారు. జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ మళ్ళీ హై వెయిటేజ్ టాపిక్ అని కనిపించింది. బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్, స్పీసియస్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్, ఎకాలజీ. స్పీసియస్ గురించి ఎప్పుడు నేనైతే 3 ఇయర్స్ నుంచి చూస్తున్నా బిట్స్ పడుతూనే ఉన్నాయండి. ఇవి ఎప్పుడు కూడా కంబైన్ చేసి అడుగుతున్నారు. ఈసారి యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ అనలిటికల్ థింకర్, ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ డిసిజన్ మేకింగ్. ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ మాత్రం ఎన్సీఆర్టీ బేసిక్స్ సీరియస్గా ప్రిపేర్ కావాల్సిందే, లేదంటే ఇబ్బంది పడాల్సిందే. కాన్సెప్చువల్ క్లారిటీ, ఎలిమినేషన్ టెక్నిక్స్ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ చేస్తే మీకు అర్థమవుతుందండి. తర్వాత నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే యూపీఎస్సీ ఆన్లైన్లో సైట్లో సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని దానిని కనీసం ఒక 1 మంత్ పైన పొద్దున ఆ రాత్రి ఎప్పుడు వెళ్ళేటప్పుడు చదువుతూనే ఉండండి. అదేవిధంగా 10 to 15 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మార్కెట్లో దొరికే వాటిని పర్చేజ్ చేసి కనీసం నాకైతే 6 నెలలు పట్టిందండి. సో ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే టెక్స్ట్ బుక్ చదువుతున్నా, న్యూస్ పేపర్ చదువుతున్నా, ఏ టాపిక్ని ఎక్కువగా చదవాలి, ప్రియారిటీ ఇవ్వాలి అని మీకు అర్థమవుతుందండి. మీకు ఈ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.